ఈక్వానిమిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. గెలుపునైనా ఓటమినైనా ఒకటే రకంగా తీసుకోగలిగే ధీరోదాత్తత మా నాయకుడు మా కేసీఆర్ గారు మాకు నేర్పించారు. డెఫినెట్గా కొంత బాధ ఉంటుంది, కానీ ఆ బాధను దిగమింగి మళ్ళీ గోడకు కొట్టిన బంతి ఎట్లయితే మళ్ళీ తిరిగి అంతే వేగంగా వెనుకకొస్తుందో అంతే వేగంగా తప్పకుండా ప్రజల మన్నన తిరిగి పొందే విధంగా పనిచేద్దాం. నేను మీ అందరికి ఇచ్చే మాట ఒకటే, గతంలో చేసిన దానికంటే రెట్టింపు కష్టం చేస్తాం, గతంలో ఉన్న దానికంటే ఎక్కువగా అండగా నిలబడతాం. ఎవ్వరు కూడా నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు. ఇవన్నీ రాజకీయాల్లో జీవితంలో చాలా చాలా కామన్గా సర్వసాధారణంగా జరిగేది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి వారికి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు మాకంటే ఎక్కువ సీట్లు కట్టబెట్టి ప్రభుత్వాన్ని నడపమని వారికి అవకాశం ఇచ్చారు. వారికి కూడా మా అభినందనలు. మరి వారు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తప్పకుండా బాగా నడపాలని నేను కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. మా పార్టీ తరఫున కూడా తప్పకుండా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక మాట మాత్రం వాస్తవం, మరి మేము కూడా నిర్మాణాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం పోతాం. వెంటనే కొత్త ప్రభుత్వాన్ని తొందరపెట్టే పని కూడా మేము చేయం. వాళ్ళు కూడా కుదురుకోవాలా, వాళ్ళు కూడా పని చేయాలా, వి అండర్స్టాండ్ దట్. కాబట్టి వారు ప్రజలకు ఏవేవైతే హామీలు ఇచ్చారో, ఏవేవైతే చెప్పారో తప్పకుండా నిలబెట్టుకుంటారని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. మేము మా కార్యకర్తలకు మాత్రం చెప్పేది ఒకటే, ఎవరు ఏ పరిస్థితుల్లో కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఇది ఒక ప్రజల గొంతుకగా, తెలంగాణ ప్రజల వాణిగా, తెలంగాణ ప్రజల మరి శ్వాసగా మన పార్టీ ఏదైతే గత 23 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగించిందో అదే పందాలో మరింత దృఢమైన సంకల్పంతో ముందుకు పోదాం. ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడే తెచ్చుకోవాలి. కాబట్టి మరి ఎక్కడైతే మనం కోల్పోయామో అక్కడే తెచ్చుకుందాం. ఇవాళ హైదరాబాద్ మహానగరం మనకు అండగా నిలబడ్డది, మెదక్ జిల్లా మొత్తం అండగా నిలబడ్డది, కరీంనగర్లో కూడా మనకి దాదాపుగా 5-6 సీట్లు వచ్చినాయి, ఇంకా చాలా చోట్ల వచ్చినాయి. కొన్ని చోట్ల స్వల్ప తేడాతో మా అభ్యర్థులు ఓటమి పాలైనారు. దేవరకద్రలో, తాండూరులో, ఇంకా ఒక దాదాపు 10-12 సీట్లలో, ఖానాపూర్లో చాలా స్వల్ప తేడాతో కేవలం కొన్ని వందలు వేలల్లోనే తేడా వచ్చి ఓటమి పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. అనూహ్యంగా కొంతమంది మా మంత్రివర్యులు కూడా ఓటమి పాలైనారు. కానీ నేను పార్టీ బాధ్యుడిగా, పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పేది, మా నాయకులు కూడా చెప్పేది ఏమంటే, ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, చిన్న ఎదురు దెబ్బ మాత్రమే. దీనికి నిరాశపడవలసిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒకసారి బలంగా ఎక్కడి వాళ్ళం అక్కడ అన్ని సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేద్దాం. సమయానుకూలంగా మరి పార్టీని ఏమేమి చిన్న చిన్న సమీక్ష చేసుకున్న తర్వాత చిన్న మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాల్సి ఉంటే చేసుకుందాం. మళ్ళీ ఎంత దృఢంగానైతే ఉద్యమాన్ని ఆనాడు ఎన్నో ప్రతికూలతల మధ్యన నడిపినామో, 14 ఏళ్ల పాటు రానే రాదనుకున్న తెలంగాణను ఎట్లయితే కష్టపడి పోరాటం చేసి సాధించినామో, మళ్ళీ అదే రకమైన పోరాట స్ఫూర్తితో, అదే రకమైన మొక్కవోని ధైర్యంతో మరి తప్పకుండా ముందుకు పోదామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎన్నుకోబడ్డ మా గౌరవనీయులైన శాసనసభ్యులందరికీ కూడా, ఎందుకంటే దాదాపు 39-40 సీట్లలో మా శాసనసభ్యులు కూడా గెలిచినారు, వారందరికీ కూడా నా శుభాకాంక్షలు. వారి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం అయితే ప్రజలు ఇచ్చినారు. తప్పకుండా మరి ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం ఇచ్చి ప్రజలు కూడా మనల్ని గౌరవించారు. కాబట్టి అదే పందాలో ప్రతి జిల్లా సమస్యలు, ప్రతి నియోజకవర్గ సమస్యలు పూర్తి స్థాయిలో మరి రేపటి రోజున పరిష్కరించేందుకు మన వంతు పాత్ర మనం పోషిద్దామని చెప్పి తెలియజేస్తూ, సహకరించిన మీడియాకు కూడా ఎన్నికల ప్రచారంలో, అదేవిధంగా ప్రభుత్వ నిర్వహణలో మీడియా కూడా ఉద్యమంలో సహకరించింది. మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక జరగాల్సిన ప్రహసనం ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మరి ఇక సహజంగానే ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం పరిణితి ప్రదర్శించి మనం వచ్చిన తీర్పును గౌరవించాలి. ప్రజా తీర్పు శిరోధార్యం కాబట్టి ఆల్రెడీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపారు. మరి తప్పకుండా జరగాల్సిన ఘట్టం ఏదైతే ఉంటుందో తర్వాత అది జరుగుతుంది. మేము పూర్తి స్థాయిలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, వారికి నా అభినందనలు మరొకసారి తెలియజేస్తూ, మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా పూర్తిగా ఎవరూ కూడా నిరాశకు లోను కాకుండా ముందుకు మరి పార్టీ ఆదేశాల మేరకు సాగాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా ధన్యవాదాలు. इंग्लिश में बोल दूं? ठीक है. I'd like to thank the lakhs of workers of the BRS party who have toiled very hard over the last 3 months for
ensuring that we come back at the hustlings in a successful manner. Unfortunately, the result is definitely not what we wanted. Now, we are short by about 20 seats, but nevertheless, we have put up a valiant fight, and I am deeply grateful to the people of Telangana for blessing us with 2 consecutive terms. 2 बार उन्होंने हमें मौका दिया, 10 साल नया तेलंगाना राज्य जिसको बनाने में हमने बहुत एक्टिव रोल प्ले किया, अहम भूमिका प्ले किया. इसमें हमें मौका दिया गया 2 बार. कोशिश हमने तो ये की कि तेलंगाना को पूरे भारत में, पूरे हिंदुस्तान में नंबर 1 बनाने की, और हम काफ़ी हद तक कामयाब भी हो चुके. बट इस बार हमें जो रिजल्ट चाहिए था वो नहीं मिला, पर कोई बात नहीं. हम हमारा काम जारी रखेंगे. हमारे जो लीडर हैं केसीआर सर, उनके लीडरशिप में we will continue to strive for the greater good, for the benefit of the people of Telangana, and we will assure all cooperation to the new government. We compliment and congratulate Congress Party on winning the mandate of the people. We wish them the very best in fulfilling all the promises that they have made to the people. Of course, we will play the role of a constructive opposition, which is what has been conferred upon to us by the people of Telangana, and we will play a very constructive role. I promise you that, because this is a state for which we fought hard. This is a state for which our Honorable Chief Minister and our party president has in fact risked his life. So we will do everything in our capacity to help the newly incumbent government to ensure that a proper transition happens. And as part of the democratic process, our Chief Minister has already sent his resignation to the Honorable Governor, and I think the due process will follow hereafter. And I thank the entire media members as well for your cooperation, for your support during elections and even before that. Thank you. बैठक बाद में करेंगे और चिंतन भी करेंगे, लेकिन अभी शुरुआत में आपको क्या लग रहा है कि कहाँ चूक हुई है? अभी आपके साथ चिंतन करेंगे, बैठक करेंगे, जैसा आपने कहा, बाद में बताएंगे. अभी क्या बताएंगे आप? अभी तो हाँ, क्या बता रहे हैं? दो चार दिन तो रुक जाइए, क्या जल्दी है? అదే మాకు కూడా కొంత ఆశ్చర్యంగా ఏముందంటే, ఇది ఒక వేవ్ అయితేనేమో మొత్తం రాష్ట్రం అంతటా ఒకలాగుండేది. అట్లా లేదు. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఇదంతా చూస్తేనేమో ఇక్కడ ఏకపక్షమైన తీర్పిచ్చారు ప్రజలు. మెదక్ జిల్లా చూస్తే అక్కడ కూడా దాదాపు ఏకపక్షంగా ఉంది. కరీంనగర్ దాదాపు 50-50 అన్నట్టు 40-60 ఉంది. సో ఇది ఒక వేవ్ లాగా అయితే లేదు. మరి వేవ్ లాగా లేదు, బట్ అట్ ద సేమ్ టైం మరి ఇది అర్థం కాకుండా ఉంది. అందుకే మా నాయకులతో, మా అభ్యర్థులతో అందరితో మాట్లాడిన తర్వాత, వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ ఉంది ఉదాహరణకి. మా సోదరుడు సుమన్ గారు చేసినంత అభివృద్ధి చెన్నూరులో గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా చేయలేదు. చెన్నూరులో కానీ మందమరిలో కానీ. సింగరేణికి మేము చేసినంత మేలు, సింగరేణి ప్రైవేటీకరణ అడ్డుకోవడంలో కానీ, అదేవిధంగా సింగరేణికి కార్మికులకు 32% బోనస్ ఇవ్వడం కానీ, సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 10 హామీలు నెరవేర్చడం కానీ, వారసత్వ ఉద్యోగాలనే పెండింగ్ సమస్యను పరిష్కారం చేయడం కానీ, ఇవన్నీ మేమే చేసాం. కానీ అక్కడ ఇవాళ చూస్తే మరి కాంగ్రెస్ పార్టీకి అక్కడ అసాధారణమైన మెజారిటీలు వచ్చినాయి. మేము ఎవరు వాళ్ళు కూడా ఊహించుంటారు నాకు తెలిసి. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇంకా కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమిషానికి ఈ రోజుకి నేను చెప్పలేను, కానీ ఇట్ సీమ్స్ లైక్ there are variety of reasons. What those are, I think I have to sit with our team and find out. నేనేమంటున్నా బ్రదర్, ఇప్పుడు కాదు నేనేమంటున్నా, ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి. డెఫినెట్గా అవన్నీ కూడా కూలంకషంగా ఆలోచించి చర్చించాలి. ప్రస్తుతం నేనేమంటున్నా అంటే 2 ముఖ్యమైన మాటలు. ఒకటి, మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ 40 సీట్లలో మేము గెలిచేదానికి, దాదాపు 39 సీట్లు గెలిచేదానికి బాగా కష్టపడ్డారు. వారికి నా అభినందనలు. రెండోది, ఇవన్నీ రాజకీయాల్లో ఎన్నికలకు పోయేటప్పుడు 2 ఫలితాలు ఉంటాయి. మేము ఆశిస్తాం సహజంగా. నేను మొన్న కూడా చెప్పాను, ఎగ్జిట్ పోల్స్ తప్పు, 70+ వస్తాయని చెప్పాను. ఎగ్జిట్ పోల్స్ మేము తప్పని ప్రూవ్ చేస్తామని కూడా చెప్పాను. సరే, నేను అనుకున్నట్టు రాలేదు. డెఫినెట్గా నేను అనుకున్నది రాలేదు, ఆశించింది రాలేదు. కొంత నిరాశ ఉంది, కానీ బాధ లేదు. ఎందుకంటే ప్రజలు మాకు కూడా 2 పర్యాయాలు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి మేము వెరీ గ్రేట్ఫుల్. తెలంగాణ ప్రజానికానికి మేము సర్వదా రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మాకు కూడా 2 పర్యాయాలు 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వగానే వాళ్ళని తిట్టిపోయడం అనేది, లేదా వాళ్ళని నిందించడం అనేది భావ్యం కాదు. రాజకీయాల్లో హుందాతనము, స్థితప్రజ్ఞత, రాజనీతిజ్ఞత చాలా ముఖ్యం. మా నాయకుడు మాకు నేర్పించాడు అది.
మా నాయకుడు ఏమంటాడంటే గెలవంగానే పొంగిపోవద్దు, ఓడిపోగానే కుంగిపోవద్దు. నేను మా కార్యకర్తలకు మా నాయకులకు చెప్పేది కూడా అదే. గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడిపోగానే కుంగిపోవడం అది ఒక రాజకీయ నాయకుడి యొక్క లక్షణం కాదు, ధీరుడి లక్షణం కాదు. ఎట్లాంటి ప్రతికూల పరిస్థితి ఉన్నా మేము తెలంగాణ ఉద్యమంలో చాలా ధీరోదత్తంగా పోరాడినాం. మేము ఎన్నో చూసాం ఇట్లాంటి, మమ్మల్ని ఖతం చేయాలన్న ప్రయత్నాలు ఎన్నో, మా పార్టీని ఫినిష్ చేయాలన్న ప్రయత్నాలు ఎన్నో చూసాము. కాబట్టి ఇవాళ ప్రజలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు. వీ విల్ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్, వీల్ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ మ్యాండేట్. అండ్ ఐ హోప్ ఇన్ డేస్ టు కమ్ దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు నాకు కూడా పెద్ద ఎమ్మెల్యే పదవి తప్ప వేరే పదవి లేదు కాబట్టి మీతో ఎక్కువసేపు కూర్చొని కూలంకషంగా మాట్లాడే టైం కూడా ఉంటుంది, టెన్షన్ ఏం లేదు. కాబట్టి మీతో చాలా డీటెయిల్గా తఫ్సీల్గా నేను అన్ని తెలుసుకొని నేను కూడా మాట్లాడతాను. ఓకేనా?